వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ కార్డు అనేది ప్రతి పేదవాడికి ఆత్మగౌరవానికి ప్రతీక. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రవీంద్ర భారతిలో సర్దార్ పాపన్న జయంతి వారోత్సవాలు. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. గరీబోళ్లకు అండగా ఇందిరమ్మ రాజ్యం. ఎప్పుడైనా పేద ప్రజలకు ఇందిరమ్మనే పెద్ద దిక్కు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భూపాలపల్లిలో రెచ్చిపోయిన దొంగలు. 10 ఇండ్లలో చోరీ. తాళం వేసిన ఇల్లే టార్గెట్. పట్టణవాసులు ఆందోళన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. హుటాహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది. సుమారు 9 లక్షల నష్టం. రేషన్ కార్డు అనేది ప్రతి పేదవాడికి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. వీటి ద్వారా పేదలకు ప్రతి నెల రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసి అందిస్తున్నామని, ఇప్పటి వరకు మొత్తం 20,838 రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా ముఖ్యమైన కీలక డాక్యుమెంట్. ఆధార్ కార్డ్, కరెంట్ కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రవీంద్ర భారతిలో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి జాతీయ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. రవీంద్ర భారతిలో శ్రీ సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ జయగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్, మాజీ ఎంపీ భరత్ గౌడ్, గుల్బర్గా ఎమ్మెల్సీ జయదేవ్ గుప్తా ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొనడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, గతంలో ఇందిరమ్మ రాజ్యంలో తన చిన్న కొడుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరై అదే ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నారని, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలోని తన పెద్ద కొడుకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆనాడైనా ఈనాడైనా పేదలకు అండగా ఇందిరమ్మ రాజ్యం నిలుస్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. భూపాలపల్లిలోని లక్ష్మీనగర్లో రాఖీ పండుగకు జనాలు ఇండ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీకి పాల్పడ్డారు. 10 ఇళ్లలో చోరీ జరిగితే కొన్ని ఇళ్లలో 12 నుంచి 15 తులాల బంగారం, మరికొన్ని ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు అపహరణకు గురయ్యాయి. ఒకే రాత్రి 10 ఇళ్లలో చోరీ జరగడంతో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు భూపాలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ అయిన ఇళ్లను పరిశీలించారు. మరోవైపు పోలీస్ జాగిలాలు కాలనీ మొత్తం క్షుణ్ణంగా అణువణువు పరిశీలించాయి. క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీసీ కెమెరాల్లో 2 దొంగల ఫుటేజ్ రికార్డ్ అయింది. అయితే సీసీ కెమెరాల్లో ముఖాలు కనిపించకుండా సీసీ కెమెరా వైపు దొంగలు టార్చ్ లైట్ కొట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసును పోలీసులు కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. లోకల్ గ్యాంగ్గా లేకపోతే అంతరాష్ట్ర ముఠాపన అనే కోణంలో సిఐ నరేష్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పక్కా స్కెచ్ వేసి మరి చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పట్టణ నడిబొడ్డున భారీ చోరీ జరగడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాఖీ పండుగ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భంలో మా ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి, ఈ పైసలు దొంగతనం చేయడం జరిగింది. ఆ విషయం మా పక్కపొంటి అయిన మిత్రుడు సంతు చూసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది.
రాఖీ పండుగకు నేను మా సొంత గ్రామమైన ములకలపల్లికి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పేసరికి వచ్చి చూసేసరికి బీరువా అంతా పగలగొట్టి బంగారం, వెండి, పైసలు అన్నీ తీసుకొని వస్తువులు డ్యామేజ్ చేసారు. బీరువా మొత్తం చిందరమందరం అయి ఉంది. తాళాలన్నీ పగలగొట్టారు. ఇంటి ముంగటి నుంచే వచ్చి తాళం పగలగొట్టి బీరువా తాళాలన్నీ పగలగొట్టి అవన్నీ ఎత్తుకుపోవడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గన్ని సంచులను నిల్వ ఉంచిన గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో గన్ని సంచులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 9 లక్షల రూపాయల గన్ని సంచులను గోదాంలో నిల్వ ఉంచారు. గన్ని సంచుల మధ్యలో మంటలు అంటుకోవడంతో గోదాం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. బడుగు బలహీన వర్గాల దిక్సూచి జస్టిస్ పుంజాల శివశంకర్ అని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ అన్నారు. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బొమ్మకల్లోని జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి పంజాల శివశంకర్ 96వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్ల హరిశంకర్ మాట్లాడుతూ దివంగత కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ మహానీయుడు దేశానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. పట్టుదల, అవిరళ కృషి, కార్యదీక్ష వల్లే మొదట ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు. పేద కుటుంబంలో జన్మించి ఢిల్లీ, పెషావర్, అమృత్సర్ తదితర చోట్ల తిరిగి అష్ట కష్టాలు పడుతూనే విద్యపై మమకారంతో డిగ్రీ పట్టా అందుకున్న చైతన్యమూర్తి శివశంకర్ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొనసాగుతున్న వివక్ష, అణచివేతలు రూపుమాయాలంటే ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న మాదిరిగానే బీసీలకు రిజర్వేషన్స్ అవసరమని భావించి అందుకు అహర్నిశలు పాటుపడిన దీశాలి శివశంకర్ అని అన్నారు. ఆయన స్ఫూర్తితో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని, ట్యాంక్ బండ్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో నిలువెత్తు కాంస్య విగ్రహాలు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మున్నూరు కాపు సంఘం తెలంగాణ యోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సత్యనేనిను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనక మామర్, కార్యదర్శి పుడరి తిరుపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి, రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్, విద్యార్థి వసతి గృహ ఇన్ఛార్జ్ ముప్పిడి బాలు, కళ్యాడ పాగయ్య పాల్గొన్నారు. నాయక వీధులు మున్నూరు కాపులను తెలంగాణలో బీసీలలో కలిపి మున్నూరు కాపులు రాజకీయంగా, విద్యలో, ఉద్యోగాల్లో ముందు స్థాయిలో ఉండేందుకు కృషి చేసిన కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రులు, మాజీ గవర్నర్, మున్నూరు కాపు ముద్దుబిడ్డ పుంజాల శివశంకర్ గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఆశయాలు ఏదైతే బీసీలు ఐక్యతతో ముందుకైనప్పుడే రాజ్యాధికారం సాధించుకోగలుగుతారు. దానిలో ముఖ్యంగా రాజకీయ చైతన్యం ఉన్న మున్నూరు కాపులు ముందుండి నాయకత్వం వహించినట్టయితే ఈ దేశంలోనే రాజకీయంగా బీసీలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారని ఆ రోజు వారు కన్న కలలు, మరి వారు ఏదైతే మనకు దారి చూపించినో ఆ దారిలో బీసీలమంతా ఐక్యతతో మున్నూరు కాపుల నాయకత్వంలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనందరిపై ఉందని. కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో గోదావరి నిండుకుండగా ఉండదని, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గోదావరి ఎడారిలా మారిందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ క్రమంలో గోదావరికని పట్టణ శివారు గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించారు. గలగల పారే గోదావరి నది కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను, రైతులను నమ్మిస్తున్నారని అన్నారు. పంటలు ఎండిపోకుండా ఇప్పటికైనా రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ మహానాయకులు, అపర భగీరథులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో
పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమంతా కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారులోని పోచం పంపు వ్యవసాయ ప్రాంతం పొలాల మధ్యలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పొలం పనులకు వెళ్లిన కూలీలకు చిరుతపులి కనిపించడంతో పరుగులు పెట్టినట్లు సమాచారం. ఆ పులి సమాచారాన్ని భూమి యజమానులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి పులి కాలి వేళ్లను పరిశీలించారు. చిరుత పులి గోల్ర వేళ్ల నమూనాలను సేకరించి చిరుత పులి కాళ్ల వేళ్ల ముద్రలుగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ధర్మపురి శివారులోని చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు ఒక్కరు కాకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలు నిన్న ఉన్నతాధికారులకు ఫోన్ చేశారంట. చిరుతపులి సంచరిస్తున్నట్టు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇప్పుడు ఇవాళ ఉదయం ఈ మోకా మీదకి వచ్చి చూడగా దాని పగ్ మార్క్స్, దాని ఖాళీ వేళ్ళ ముద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం. మేము ఇప్పుడు తీసుకొని ఇది చిరుతపులిగా మేము భావిస్తున్నాము. సో ఇక్కడ రైతులు, ప్రజలు, చుట్టుపక్కల ఊరు ధర్మపురి, నాగారం, కమలాపూర్, రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు. ఎవరు వెళ్ళినా కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ పనిచేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీరేమన్నా అలాంటి జంతువును చూసినా కూడా మీరు దానిపైకి దాడి చేయకండి. వాడంతట అదే వెళ్ళిపోతుంది. ఎవరైనా గుంపులుగా వెళ్ళండి. సాయంత్రం 4 లోపల మీ పొలం పనులు కానీ ఇతరత్ర పనులు చూసుకొని వెళ్ళవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఏమన్నా ఇలాంటి చిరుతపులి కానీ ఇంకా వేరే ఏమన్నా లాంటి జంతువులు లాంటి ఏమన్నా మీకు కనిపించినా కూడా మేము ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటాం. దయచేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం. జగిత్యాల జిల్లా కోరుట్ల గణేష్ నవదుర్గ మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కటకం గణేష్ను సన్మానం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గణేష నవదుర్గ మండలి నూతన అధ్యక్షుడిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ పాత్రికేయులు కటకం గణేష్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు శనివారం రోజున ఘనంగా సన్మానించారు. అనంతరం జువాడి కృష్ణారావు మాట్లాడుతూ కటకం గణేష్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కటకం గణేష్ మున్ముందు మరెన్నో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, వెంకటేశ్వర దేవాలయం చైర్మన్ యతిరాజం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిందం లక్ష్మీనారాయణ, పుప్పాల ప్రభాకర్, కటకం దివాకర్, దశరథం, ఇంవేడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కోరుట్ల పట్టణ పురవీధుల గుండా స్వామివారి గరుడ సేవ వేయించేయగా మహిళలు, భక్తులు స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే కోరుట్ల పట్టణంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనికి పట్టణ ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భానుపంతులు మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కోరుట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నామని, ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ఏడుకొండల స్వామి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, కార్యవర్గ సభ్యులు, ఆలయ ఈవో ఎం విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పేడిపల్లి నర్సయ్య, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఇలా రోజు చూడలేదు. ఎందుకు అంటే శ్రావణ మాసము, శనివారము, పౌర్ణమి, శ్రవణ నక్షత్రము ఇవన్నీ కూడా కలిసి వచ్చడం అనేటువంటిది చాలా అదృష్టవంతులం మనము. ఇవాళ ఎవరైతే ఆ
గరుడ వాహనంపై అధిరోహించినటువంటి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళు జన్మ తరించిపోతుందట. అట్లే ఇవాళ వెంకటేశ్వర స్వామికి 19 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి విషయం జరుగుతుందని చెప్పేసి ఒక పెద్దల ద్వారా అది నాకు తెలవడం జరిగింది. నేను దాన్ని అందరికి కూడా స్టేటస్ పెట్టాను. చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఇవాళ ఇటువంటి రోజు రావడం మన పూర్వజన్మ సుకృతము. దాంట్లో భాగంగా మా కడకల సత్తన్న ఆయన పెద్ద దాత వెంకటేశ్వర స్వామికి ఆయన ఇవాళ ఎట్లా అనుకున్నాడో తెలియదు, కానీ ఈ పౌర్ణమి నేను చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు. అన్ని రకాలుగా ఆయనకు కలిసి వచ్చింది. ఆ భగవంతుడు ఆయనకి ఇట్లనే ఆయురారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఇట్లే వెంకటేశ్వర స్వామికి ఎల్లవేళలా సేవలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సీఎం మా భూములు మాకు ఇప్పించండి సుల్తానాబాద్కు పోడు భూముల రైతులు పాదయాత్రగా బయలుదేరారు. గత 60 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవిస్తున్న మా యొక్క పోడు భూములు మాకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందగ్రామ్ గ్రామానికి చెందిన దాదాపు 40 మంది రైతులు పాదయాత్రగా బయలుదేరి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కల రమేష్ మనోహర్లు మాట్లాడుతూ ఆర్ఏబీసీ కులానికి చెందిన దాదాపు 40 కుటుంబాలకు చెందిన పోడు భూములు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులతో 60 సంవత్సరాలుగా ఈ భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మా భూములు మాకే అప్పగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 450 కిలోమీటర్లు పాదయాత్రగా హైదరాబాద్కు చేరుకుని సీఎం రేవంత్ రెడ్డికి సమస్యను వివరిస్తామన్నారు. ఏ గ్రామానికి లేని విధంగా ఫారెస్ట్ భూములను ఈ ఒక్క గ్రామానికి చెందిన రైతుల భూములను ఫారెస్ట్ అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భూములకు కందకాలు తవ్వుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలు పోడు భూములు వాళ్ళు ఒక 60-70 సంవత్సరాల నుండి చేసుకొని తింటున్నారు. వాళ్ళ విలేజ్ గిరిజన ప్రాంతం కాకముందు నుండి ఆ భూములపైనే డిపెండ్ అయి ఉన్నారు. వర్షం వస్తే తప్ప వాళ్ళకు పంట రాదు. అలాంటి వాళ్ళు ఒక్కసారి కూడా మండల్ ఆఫీస్కు వెళ్ళని వాళ్ళు ఈసారి వాళ్ళు అడవి దాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనికి వెళ్తున్నారు. వాళ్ళ సమస్యని పరిష్కరించాలని ఏ ప్రభుత్వానికి కానీ అక్కడున్న లీడర్లకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది వీళ్ళ బతుకు తెరువు కోసము వీళ్ళు రోడ్డు పట్టుకోవాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లాలో కోతులు చుక్కలు చూపెడుతున్నాయి. ఇండ్లలో చొరబడి మనుషుల మీద దాడి చేయడమే కాకుండా ఉదయం వాకింగ్కు వెళ్లిన వాకర్స్కు వాకింగ్ చేయకుండా అడ్డుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో కోతులు ఏకంగా ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. తాజాగా పట్టణంలో వాకర్స్కు వాకింగ్ చేయకుండా అడ్డుకోవడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు ప్రజలు. గత రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రౌండ్లో నీరు చేరడంతో ఉదయాన్నే గ్రౌండ్కు వచ్చిన కోతులు నీళ్లలో జలకలాడుతూ అటుపక్క ఎవరు రాకుండా బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో గ్రౌండ్కు వచ్చిన వాకర్స్ కోతులను గ్రౌండ్ నుండి బయటికి పంపే ప్రయత్నం చేశారు. అయినా కోతులు మీదికి కరవడానికి వస్తుండడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అధికారులు స్పందించి కోతుల బారి నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వీధి లోపల ఎక్కడికి పోయినా కానీ గుంపులుగా వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఈరోజు క్రీడా మైదానం లోపల మార్నింగ్ వాకర్స్కు కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి. ఒక 1000 దాకా కోతి వచ్చి ఒక అతని పాపం సుదర్శన్ అనేది అతనికి కరిస్తే అతనికి సెప్టిక్ అయి చనిపోవడం కూడా జరిగింది. చాలామందికి కోతులు రావడం ద్వారా వారు ఇంజక్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోతుల సమస్య లేకుండా చేయాలని మా వాకర్స్ మేము కోరుతున్నాం. ఉదయం పూట చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకు మహిళలకు కానీ పిల్లలకు కానీ క్రీడాకారులకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాకర్స్కు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మరి వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాటికి ఏదైనా పునరావాస కేంద్రం లాగా వాటికి ఏర్పాటు చేయాలి. అత్యాధునిక పరికరాలతో కరీంనగర్ భగత్ నగర్లో స్టార్ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేశారు. స్టార్ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా జిమ్ యాజమాన్యం పెండెల రవికుమార్, బి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ స్టార్ ఫిట్నెస్ జిమ్లో అత్యాధునికమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం రీత్యా సరసమైన ధరలకు అనుభవజ్ఞులైన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఉదయం 5 గంటలకు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు జిమ్ సెంటర్ ఓపెన్గా ఉంటుందని, మహిళలకు పురుషులకు విడివిడిగా వారి ఆసక్తి మేరకు కలిసి వ్యాయామం చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. మాకు డబ్బులు ముఖ్యం కాదని, ఇప్పుడున్న
పరిస్థితుల్లో జంక్ ఫుడ్, కల్తీ ఫుడ్ తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. మా దగ్గర ఇంటర్నేషనల్ స్థాయిలో ఏరోఫిట్ కంపెనీ తయారు చేసిన అత్యధిక టెక్నాలజీ కలిగిన పరికరాలు ఉన్నాయన్నారు. జిమ్ సెంటర్లో కార్డియో, స్ట్రెంగ్త్, ఏరోబిక్, జుంబా అనుభవజ్ఞులైన శిక్షకులతో పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఆదరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో గుడికందుల రాహుల్, ట్రైనర్స్ కె మనోహర్, ప్రసాద్, హరి పాల్గొన్నారు. ప్రారంభించి ఈ రోజుకి 1 మంత్ కంప్లీట్ అయింది. దాదాపు జనాల దగ్గర నుండి కానీ పబ్లిక్ దగ్గర నుండి మంచి ఆధారం ఉంది. ఇప్పటికే 150 మెంబర్స్ వరకు జాయిన్ అయినారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ జిమ్ స్థాపించడం జరిగింది. అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉండడం విశేషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ అండ్ పర్సనల్ ఫండ్స్ వల్ల కానీ హెల్త్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అటువంటి వారి కోసమే వాళ్ళ టైమ్స్కి అనుగుణంగా దాదాపు మార్నింగ్ 5 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ ఈవినింగ్ 3 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 10 గంటల వరకు జిమ్ ఓపెన్లో ఉంచడం జరుగుతుంది. అంటే దాదాపు అన్ని ఈ వర్గాల వారికి అనుకూలమైన సమయంలో జిమ్ ఉంటుంది. అలాగే సపరేట్ బ్యాచ్లు కూడా ఉంటున్నాయి. ఇక్కడ లేడీస్ సపరేట్ బ్యాచ్లు, కంబైన్ బ్యాచ్లు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే పేద విద్యార్థుల కోసం కరీంనగర్లో ఓవర్సీస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్పొరేట్ స్థాయి స్కూల్ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తెలిపారు. నగరంలోని ముకరంపురలో 59-60 డివిజన్ల బాధ్యులు అఖిల్ ఫిరోజ్, ఇబ్రహీం బియాబానీ ఆధ్వర్యంలో జరిగిన 2 డివిజన్ల స్థాయి విస్తృత స్థాయి సమావేశం గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఎంఐఎం పార్టీలో ముకరంపుర, కాశ్మీర్ గడ్డ, మైసమ్మ చెట్టు ప్రాంతంకు సంబంధించిన యువకులు, డివిజన్ పెద్దలు ఎంఐఎం పార్టీలో చేరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నిలబెట్టిన అన్ని స్థానాల్లోనూ ఎంఐఎంను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తరహా అభివృద్ధి చేయడంలో భాగంగా ఎంఐఎం పార్టీ కరీంనగర్లో అత్యధిక స్థానాల్లో గెలిస్తే నగరంలో పేద ప్రజల సౌకర్యార్థం దారుసలాం బ్యాంకును ఏర్పాటు చేస్తామని, పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయి స్కూల్ను నెలకొల్పుతామని చెప్పారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బ్రాంచ్ను కాకతీయ యూనివర్సిటీకి అనుసంధానం చేసి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని, నగరంలో ప్రతి డివిజన్లో హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని విన్నవించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిచిన 9 సంవత్సరాలలో పెండింగ్లో ఉన్న పనులన్నీ తమ అధినేత ఓవైసీ దృష్టికి తీసుకెళ్లి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. आप तमाम लोगों से गुजारिश है, हमारे मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज्यादा से ज्यादा कारपोरेटर साहब जिताएंगे तो इंशाअल्लाह हैदराबाद की सरजमीन पर जिस तरह अवैसी आप ग्रुप के स्कूल हैं, हम असद साहब से, अकबर साहब से बोलकर हमारे यहाँ के गरीब गुरबा के लिए एक स्कूल लेकर आने की भी कोशिश करेंगे इंशाअल्लाह। आप तमाम लोग मजलिस इत्तेहादुल मुस्लिमीन के साथ जुड़िए, मजलिस इत्तेहादुल मुस्लिमीन को जिताइए। मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर इंशाअल्लाह एक अवैसी हेल्थ सेंटर भी यहाँ पर लेके आएंगे करीमनगर में इंशाअल्लाह। ఈ రోజు హైటెక్ సిటీలో హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఆగస్టు ఫెస్ట్ కార్యక్రమానికి వీఐపీ గెస్ట్ స్పీకర్గా, వరల్డ్ పేటెంట్ హోల్డర్గా, ఇన్స్పిరేషన్ ఇన్నోవేటర్గా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుని ఆహ్వానించారు. దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకి కూడా మన వరల్డ్ పేటెంట్ డివైస్ గ్లోబల్ 369ను చూపించడం జరిగింది. మనకు పేటెంట్ హక్కులు గ్రాంట్ అయిన విషయాన్ని కూడా నేను మంత్రికి తెలుపుతూ, ఈ పరికరం వల్ల హార్ట్ అటాక్ మనకు రాకుండా కాపాడుతూ మన రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని 99.99 చేస్తుందని, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపాను. మంత్రి ఎంతో అభినందించారు. మరియు ఈ వరల్డ్ పేటెంట్ తెలంగాణ బిడ్డగా తెలంగాణకే గర్వకారణమని అన్నారు. వీలైనంత త్వరలో ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. డాక్టర్ మండాజీ నరసింహాచారి సైంటిస్ట్, ప్రపంచ పేటెంట్ హోల్డర్, ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. స్వంత ఇండిపెండెంట్ గృహం రాజేంద్ర నగర్, ఉద్దల్ బస్టాండ్కు దగ్గర, హైదరాబాద్. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి ఆఫీస్లో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కవిత మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం, ప్రకృతి ఇచ్చిన వరమని అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసని గుర్తు చేశారు. ఇవాళ సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి ఇండిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి. నేడు 40,000 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 18 నుంచి 20% వరకు బొగ్గు మాత్రమే వెలికి తీశాము. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలి,
ఓపెన్ కాస్ట్ మెన్స్తో పెద్దవాళ్లకు లాభం జరుగుతుంది. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. దీనిపై మోడీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. హెచ్ఎంఎస్ అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని వెల్లడించారు. తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని తెలిపారు. హెచ్ఎంఎస్తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామని అన్నారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, సరైన వేతనాలు ఇవ్వాలని ఈ డిమాండ్ల అమలు కోసం దసరా తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో జాగృతి హెచ్ఎంఎస్ కలిసి యాత్ర చేస్తామని కవిత కీలక ప్రకటన చేశారు. యాత్ర ద్వారా కార్మికుల్లో భరోసా నింపుతామని అన్నారు. ఓపెన్ కాస్ట్ల మూలంగా సింగరేణికి నష్టం జరుగుతుంది. దళారుల చేతుల నుంచి సింగరేణిని కాపాడాలి. దాదాపు 200 మంది మహిళలు సింగరేణిలో ఉన్నారని అన్నారు. చెప్పినటువంటి మాట, ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి, ఏం అవసరం అండి, ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటుండు కొడుకు, ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్లో దయారా మార్కెట్ నుండి సాగర్లాల్ రోడ్డు రాజా డీలక్స్ వరకు 160 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఆ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆకస్మిక పర్యటన చేపట్టారు. బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను సందర్శిస్తున్నారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ అధికారుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మగౌరవానికి ప్రతీక. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రవీంద్ర భారతిలో సర్దార్ పాపన్న జయంతి వారోత్సవాలు. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. గరీబోళ్లకు అండగా ఇందిరమ్మ రాజ్యం. ఎప్పుడైనా పేద ప్రజలకు ఇందిరమ్మనే పెద్ద దిక్కు. ప్రభుత్వ పాది శ్రీనివాస్. భూపాలపల్లిలో రెచ్చిపోయిన దొంగలు. 10 ఇండ్లలో చోరీ. తాళం వేసిన ఇల్లే టార్గెట్. పట్టణవాసులు ఆందోళన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. హుటాహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది. సుమారు 9 లక్షల నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీ న్యూస్.